అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా నేను మీ ముందు వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. మీరు అనుకోవచ్చు, ఏమిటి ఈ యొక్క విషయాన్ని కూడా సోదరులు వీడియో చేస్తున్నారు అని మీరు భావించవచ్చు. కానీ ఇది ఇస్లాం ధర్మంలో లేనటువంటి పండుగ. వాస్తవానికి మన యొక్క ధర్మంలో లేనటువంటి అనేక పండుగలను ఈరోజు అనేక సందర్భాలలో ముస్లిం సమాజం తెలియక చేస్తున్నది. వాస్తవానికి ఇస్లాం ధర్మంలో ఇటువంటి వాటికి స్థానము లేదు. నేటి సమాజంలో రోజురోజుకు మనిషి నాగరికతకు సంబంధించిన ఏదో ఒక పేరుతో పండుగలను జరుపుకునే సంస్కృతి వచ్చింది. మరియు ఆ పండుగలు జరిపే విధానం అధర్మ రీతిలోనే కాకుండా మానవ నైతిక గుణాలకు పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. కనుక అలాంటి పండుగలను ముస్లిం సమాజం నిర్వహించరాదని ఇస్లామియా పండితులు ఫత్వాలు కూడా జారీ చేశారు. ఆ పండుగలలో నుండి ఒక పండుగ వాస్తవాన్ని ఇక్కడ ఈరోజు నేను మీ ముందు తెలియజేస్తాను. కనుక మన ముస్లిం సమాజం అధర్మమైన సంస్కృతి నుండి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అసలు ఈ ప్రేమికుల రోజు, వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమానురాగాలు పరిమళించే ప్రేమ కుసుమాలు గుబాళించే శుభదినం అని అంటారు కొందరు. అయితే ఈ రోజు వెనుక గల అసలు కథనాలేమిటో మనం తెలుసుకుందాం. రోమ్ దేశస్థులు ప్రతి ఏటా ఫిబ్రవరి 14వ తేదీని యూనో అనే స్త్రీ దేవత కొరకు మహత్తరమైన శుభదినంగా భావిస్తారు. వారు ఆమెను తమ దేవిలకు రాణిగా ఆరాధిస్తారు. వివాహం చేసుకునే వారి కోసం శుభ సూచకమని నమ్ముతారు. క్లోడియస్ 11వ పరిపాలనా కాలంలో వ్యాలంటైన్ అనే వ్యక్తి ఉండేవాడు. పెళ్లి, పిల్లలు, సంసారం మనిషిని పిరికివాణ్ణి చేశాయి అని తలచిన అప్పటి రాజు యుద్ధం నిమిత్తం సైనికులు పెళ్లి చేసుకోకూడదన్న ఆజ్ఞ జారీ చేశాడు. వ్యాలంటైన్ అనే వ్యక్తి రాజుకి తెలియకుండా రహస్య పెళ్లిళ్లు జరిపించేవాడు. అది తెలుసుకున్న రాజు అతన్ని పట్టుకుని క్రీస్తు శకం 270వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ లూబెర్ కీలియా అనే రోము దేశస్థులు పండుగ రాత్రి ఊరి తీయించాడు. అప్పటి నుండి వ్యాలంటైన్ పేరుతో పండుగ జరుపుకోవటం పరిపాటైపోయింది. ఆ తరువాత 1996లో స్వయంగా చర్చి గురువులే ఈ పండుగ అశ్లీలతను, నీతి బాహ్యతను పెంపొందించే విధంగా ఉందని భావించి బహిష్కరించారు కూడా. అయితే నేడు అనేక దేశాలలో ముస్లింలు సైతం ఈ పండుగ సంబరాల్లో పాల్గొనడం మనం చూస్తాం. ఇతర మతాలు ఈ పండుగను ఏ దృష్టితో చూస్తున్నాయి అన్న విషయం మనకు అనవసరం. ఇస్లాం మాత్రం ఇటువంటి నీతికి అనుమతించదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వెకిలి చేష్టలు, వెర్రి పోకడలు ముస్లిం సమాజానికే మాయని మచ్చ. సరే, ఇంతకీ ముస్లింలు వ్యాలంటైన్స్ డే ఎందుకు చేయకూడదు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇస్లాంలో పర్వదినం అంటే ఆరాధన, పుణ్యార్జన మార్గం, పవిత్ర భావాల సమ్మేళనం, దైవ ప్రసన్నత కోసం, స్వర్గ ప్రాప్తి కోసం పవిత్ర లక్ష్యంతో పర్వదినం జరుపుకోవాల్సి ఉంటుంది. పిచ్చిగా త్రాగి పశువుల్లా ప్రవర్తించడం ఇస్లాం సంస్కృతి కానే కాదు. అదో పాశ్చాత్య దురాచారం. ఆ మాటకొస్తే ముస్లిం పండుగలు మూడే: రంజాన్ పండుగ, ఖుర్బానీ పండుగ, శుక్రవారం. వీటిని మినహాయించి స్వయంగా ముస్లింలలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి మీలాదున్నబీ గాని, షబే బరాత్ గాని, అలాగే ఏవైతే పీరుల పండుగ గాని, అలాగే ముర్దోకి ఈద్ అని చెప్పి చేసేటటువంటి ఇతరత్ర ఉత్సవాలు, ఉరూసులు ఇస్లాంలో ప్రబోధించని వింత పోకడలే. మరాలంటప్పుడు సరదా కోసం, సహజీవనం, వివాహేతర సంబంధం కోసం నిర్వహించబడే పండుగలకు ఎలా వీలుంటుంది? కొందరు ముస్లింలు మేము ఈ పండుగ ఉత్సవంలో ఇది ఇస్లామియా పండుగ అన్న భావంతో పాల్గొనటం లేదండి, పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకునేందుకు పాల్గొంటున్నాం అంతే అని చెప్పి అంటుంటారు. వారి ఈ వాదన పసలేనిది. ఎందుకంటే ఈ పండుగ ముమ్మాటికి రోమ్ దేశానికి చెందిన విగ్రహారాధకులది, యూద క్రైస్తవులది అన్న విషయం తెలిసిందే. ఇందులో ముస్లింలు వెళ్లి పాల్గొనడం ఎంతవరకు సహేతుకం? మహాప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రబోధించారు: ఎవరు ఏ జాతి వేషధారణను, విధానాన్ని అవలంబిస్తాడో వాడు వారిలో ఒకడుగా పరిగణించబడతారు అని చెప్పడం జరిగింది. అలాగే అసలు ప్రేమ అంటే ఇదేనా? పసుపు, ఎరుపు, గులాబీలు పట్టుకుని రోడ్లపై పడి తిరగడమా ప్రేమంటే? అశ్లీల భావాలను రేకెత్తించేలా ఫ్యాషన్ దుస్తులు ధరించి కుర్రకారును రంజింపజేయడమా ప్రేమంటే?
బాయ్ ఫ్రెండ్ లేక గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కామోన్మాదంతో రగిలిపోతూ చిందులు తొక్కడమా ప్రేమంటే? ఇంట్లో నుంచి పారిపోయి సహజీవనం, అక్రమ సంబంధం సాగించడమా ప్రేమంటే? ఇది ప్రేమంటే ప్రేమ పవిత్రమైనది అని చెప్పడమైనా మానుకోవాలి, లేదా ఇలాంటి నీచ నికృష్ట చేష్టల్ని కూకటి వేళ్లతో పెకిలించాలి. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సిగ్గు, లజ్జ, అభిమానాన్ని, నీతిని తగలబెడుతున్న సినిమాల చేదు ఫలం. శైతాన్ మనస్తత్వం గల మనుషులు మీరెప్పుడైనా లవ్లో పడ్డారా అని కవ్విస్తారు. ఈ మాయదారి ట్రిక్కుల్ని అందిపుచ్చుకోమని మనల్ని ఉసిగొలుపుతారు. తల్లిదండ్రులు చూడటం లేదు, లేదా వారే దీనికి ఆజ్యం పోస్తున్నారు అన్న అంశాన్ని పక్కన పెడితే అల్లాహ్ చూస్తున్నాడన్న భయం కలగటం లేదా? రేపు దేవుడు ఖచ్చితంగా దీన్ని గురించి నిలదీస్తాడన్న ఆలోచన రావడం లేదా? హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా హితోపదేశం చేశారు: గతించిన జాతులు చేసిన నీతిమాలిన పోకడలకు నా ఉమ్మత్ సముదాయం జానేడుకు జాన, మూరకు మూర అలవాటు పడనంత వరకు ప్రళయం సంభవించదు. అది విన్న మేము, యా రసూలల్లాహ్, ఏమిటి, మేము రోమ్ మరియు ఇరాన్ ప్రజలను అనుసరిస్తామా అని అన్నాము. అందుకు వారు, తప్ప మరెవ్వర్ని అనుకుంటున్నారు అని సమాధానమిచ్చారు. పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ విధంగా మనకు తెలియజేయటం జరుగుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ ముజాదిలా 22వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు: అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించిన వారు అల్లాహ్పై, ఆయన ప్రవక్తపై తిరుగుబాటు చేస్తున్న వారిని ఎన్నటికీ ప్రేమించరు. చివరికి వారు తమ తండ్రులైనా, కొడుకులైనా, సోదరులైనా, లేదా తమ కుటుంబ సభ్యులైనా సరే ససేమిరా ప్రేమించరు. అలా ప్రేమించడాన్ని నీవు ఎన్నటికీ చూడలేవు అని చెప్పడం జరుగుతుంది. మానవుల్లో ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, గౌరవం ఉండవచ్చు. ఆ మాటకొస్తే పశువుల్ని, ఇతరితర జీవరాశుల్ని సైతం ప్రేమించమంటుంది ఇస్లాం. అలా ప్రేమించలేని వారు పరిపూర్ణ విశ్వాసులు కారు అని కూడా ఖరారు చేస్తుంది. కానీ నిజమైన ప్రేమ, అభిమానం మాత్రం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ మీదే ఉండాలి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతున్ నిసా సూరా నెంబర్ 4 వాక్యం నెంబర్ 36లో ఈ విధంగా తెలియజేస్తున్నారు: మరియు మీరు అల్లాహ్నే ఆరాధించండి, మరియు ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథలతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, పక్కనున్న మిత్రులతో, బాటసారులతో, మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ గర్విష్ఠిని, బడాయిలు చెప్పుకునేవాణ్ణి సుతారము ఇష్టపడడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు: మీరు పరస్పరం కరుణతో మెలగనంత వరకు విశ్వాసులు కాలేరు. అది విన్న సహచరులు, యా రసూలల్లాహ్, మేమందరం పరస్పరం కరుణతోనే మసులుకుంటున్నాము కదా అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీ ఈ పరస్పర కరుణ వాత్సల్యాలు కేవలం మీ ఆప్తుల వరకే పరిమితం కాకూడదు. అంటే రహమతన్ నాసి, సమస్త మానవుల పట్ల కనికరం కలిగి ఉండాలి. రహమతన్ అమ్మా, విశ్వమంతటి ప్రాణుల పట్ల సాత్విక కరుణతో మెలిగాలి అన్నారు. మరో హదీసులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు: ఒక బంధువు ఉపకారం చేస్తే ప్రతిగా ఉపకారం చేసేవాడు నిజమైన బంధుప్రియుడు కాడు. తెగతెంపులు చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాన్ని కొనసాగించేవాడే అసలు సిసలైనటువంటి బంధుప్రియుడు అని. మరి అల్లాహ్ పట్ల మన ప్రేమ ఎలా ఉంది? అల్లాహ్ పట్ల ప్రేమ అంటే, ఒకసారి ఒక పల్లెవాసి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రళయం ఎప్పుడొస్తుంది అని అడిగాడు. దానికోసం నువ్వు ఏమి ఏర్పాట్లు చేసుకున్నావు అని అడిగారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దానికి ఆ వ్యక్తి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారిని ప్రేమించడం అన్నాడు. అతని సమాధానం విని, అయితే నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో వారితోనే ఉంటావు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సూరతుల్ ఆల్ ఇమ్రాన్ సూరా నెంబర్ 3 వాక్యం నెంబర్ 31లో ఈ విధంగా తెలియజేస్తున్నారు: ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. ప్రవక్త, ఇలా అను, మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. నిజంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. అయితే మనకు ఏది మంచిదో, ఏది చెడ్డదో మనల్ని పుట్టించిన
70 తల్లుల కన్నా ఎక్కువ ప్రేమ గల పరమోన్నత ప్రభువుకి బాగా తెలుసు. మనం ఉత్తమ రీతిలో జీవితం గడపడానికి, ఇంకా ఇహపరాల్లో సాఫల్యం పొందడానికే ఆయన మనకు ఆజ్ఞల్నిచ్చాడు. ఒకవేళ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తే దాని దుష్ఫలితాలను తప్పకుండా మనం అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఈనాడు మనం పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేస్తున్నది. సమాజమంతా కలుషితమైపోతున్నది. విచిత్రం ఏమిటంటే మన ఇళ్లకు మనమే నింపు పెట్టి మనమే ఆనందిస్తున్నాము. ఎంత విడ్డూరం! పాశ్చాత్య దేశాలు దైవాజ్ఞల్ని ఉల్లంఘించి తమ సొంత జీవన విధానాలను అనుసరించాయి. దాని దుష్పరిణామాలను నేడు తమ కళ్ళారా చూస్తున్నారు. వారు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం దాని దుష్ఫలితాలను చూస్తుంది. నా సోదర సోదరీమణులారా, మనం స్తుతిని మాని ఆత్మ విమర్శ చేసుకోవాలి. అలాగే ఆ చేసుకోవాల్సినటువంటి సమయం కూడా మనకు దగ్గర పడింది. మనం దేవుని చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాని చేదు ఫలాలు మన ముందు రాకుండా ఉంటాయా? మనం దేవుని చట్టాలను ఉల్లంఘించి ఈరోజు దాని దుష్ఫలితం ఎయిడ్స్ అనే ఒక పెద్ద రూపంలో చూస్తున్నాం. ఇదంతా కూడా నీతి బాహ్యత, అశ్లీలం లాంటి వ్యర్థ విషయాలతో నిండిన సంస్కృతిని ఆదరించిన పాప ఫలితమే. మొత్తానికి మనం ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లుగా మన దైవాజ్ఞలకు అనుగుణంగా మనం జీవితం గడపాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పట్ల మన యొక్క ఈ నిజమైన ప్రేమే మనల్ని ఇహలోకంలోనూ పరలోకంలోనూ సఫలీకృతుల్ని చేయగలదు. అదేవిధంగా మరికొన్ని పండుగలు కూడా మన సమాజంలో వ్యాపించి ఉన్నాయి. వీటిలో నుండి ఏ ఒక్కటిని కూడా జరుపుకోవడం ధర్మం కాదు. మొదటిది జన్మదిన వేడుకలు. తమ పేరున లేక తమ పిల్లల పేరున లేక ఇతరుల పేరున జన్మదిన వేడుకలు నిర్వహించడం ఇస్లాం సాంప్రదాయం కాదు. ఈ రోజు చేసే పార్టీలు మరియు సంతోషాలు అంతా క్రైస్తవులు మరియు ధర్మేతరుల కార్యాలు. అలాగే జనవరి 1 అని జనవరి 1 తేదీన లేక డిసెంబర్ 31వ తేదీన పండుగ దినంగా చేసుకోవడం, లేక ఒకరికొకరు ఆ రోజున విష్ చేయడం వంటి కార్యాలన్నీ కూడా నిషేధించబడ్డాయి. అలాగే మదర్స్ డే లేక ఫాదర్స్ డే, అమ్మ లేక నాన్న పండుగ అనే పండుగలు మరియు వారికి విష్ చేసే విధానాలన్నీ అధర్మమైనవి. మ్యారేజ్ డే, కొంతమంది ప్రజలు ప్రతి ఏటా మ్యారేజ్ డే పెళ్లి దినోత్సవం చేసుకుంటారు. ఆ రోజు ఒకరికొకరు బహుమానాలతో విష్ చేసుకుంటారు. మరికొంతమంది పార్టీలు కూడా చేస్తారు. అలాగే ఏప్రిల్ ఫూల్, ఈ పదంలోనే ఫూల్ అని పేర్కొనబడింది. ఆ రోజున ఇతరులతో అబద్ధాలు పలికి మోసగించడం, ఆ రోజున ఎగతాళి జరుపుకోవడం పూర్తిగా అధర్మమైనదే. ఇలాంటి అబద్ధమైన మాటలకు మరియు నవ్వులాట్లకు ఇస్లామియా ధర్మంలో, ధర్మశాస్త్రంలో ఎలాంటి స్థానము లేదు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క అధర్మమైనటువంటి పరులు ఇస్లాం యొక్క ధర్మశాస్త్రంలో ఉల్లంఘించబడినటువంటి పరులను మనం చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ ధర్మంలో మనం చేస్తే గనక అది బిదాత్ అవుతుంది. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కుల్లు బిదాతిన్ జలాలా వ కుల్ల జలాలతిన్ ఫిన్నార్. ఇస్లాంలోని ప్రతి ఒక్క నూతన పోకడ ఏదైతే ఉందో అది బిదాత్కు దారితీస్తుంది. ప్రతి ఒక్క బిదాత్ అంటే నూతన పోకడ మార్గ భ్రష్టత్వానికి గురి చేస్తుంది. ప్రతి ఒక్క మార్గ భ్రష్టత కుల్ల జలాలతిన్ ఫిన్నార్, నరకానికి తీసుకుపోతుంది అని చెప్పి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఇలాంటి పాశ్చాత్య దేశపు అలవాట్లను, పండుగలను మనం చేసుకోవడం మనకు ధర్మసమ్మతం కాదు. కాబట్టి వీటి నుండి వారించబడి దూరంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరు మీ యొక్క పిల్లలకు కూడా ఈ విషయాలను తెలియజేసి వారికి ధర్మాన్ని తెలియజేసేటటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మీరు వారికి ధర్మాన్ని పరిచయం చేస్తూ, ధర్మం గురించి తెలియజేస్తూ వారిని మీరు పోషించండి. అల్హమ్దులిల్లా, వారు ధర్మాన్ని తెలుసుకుంటారు. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఒకడు చూస్తున్నాడనేటటువంటి భయంతో వారి జీవితాంతం గడుపుతాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా ఈ యొక్క సమస్త విషయాలపై ఆలోచించి ఆచరించి అధర్మమైనటువంటి కార్యాలకు దూరంగా ఉంటూ జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.